నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టం. విజయనగరం పార్లమెంటరీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఎవరు గెలబోతున్నారు? గజపతి నగరం వెళ్దాం. గజపతి నగరంలో గతంలో ఎవరు గెలిచారు, అక్కడ బలాబలాలు ఏంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి? గజపతి నగరంలో ఉన్న మండలాల విషయానికి వస్తే గజపతి నగరం, బొండవల్లి, గంట్యాడ, దత్తిరాజేరు, జామిలో 12 గ్రామాలు. ఇక ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 1,695,000, స్త్రీలు 1,03,629, ట్రాన్స్జెండర్లు 6, మొత్తం ఓట్లు 2,04,330. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే తూర్పు కాపులు 9 సార్లు, క్షత్రియులు 4 సార్లు గెలుపొందారు. తెలుగుదేశం, కాంగ్రెస్ 5 సార్లు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించినాయి. 1989 తర్వాత తూర్పు కాపులు మాత్రమే గెలిచిన స్థానం ఇది. పడాల ఆరున 3 సార్లు, బొత్స సోదరుడు అప్పల నరసయ్య 2 సార్లు ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక తూర్పు కాపు 33%, కొప్పుల వెలమ 24%, ఎస్సీ 10%, యాదవ 7%, ఇతర కులాలు 26%గా ఇక్కడ ఓటర్లు ఉన్నారు. ఇక 2014 ఎన్నికల విషయానికి వస్తే 2014లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. కొండపల్లి అప్పలనాయుడిని ఇక్కడ విజయం అందించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 65,118 కాగా గడుపంటి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమి పాలైన అభ్యర్థికి 45,694 ఓట్లు పోలేని 19,423 ఓట్లతో అప్పలనాయుడు ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక 2019 విషయానికి వస్తే ఈసారి ఇక్కడి నుంచి గెలిచింది బొత్స అప్పల నరసయ్య. బొత్స సత్యనారాయణ గారి సోదరుడు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 93,270 కాగా కొండపల్లి అప్పలనాయుడికి 66,259 ఓట్లు పోలేని 27,011 ఓట్లతో వైసీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. ఇక ఈసారి ఉన్న అభ్యర్థులు బొత్స అప్పల నరసయ్య వైపే మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు మొగ్గు చూపించారు. ఆయనకే మళ్ళీ అభ్యర్థిగా ఖరారు చేశారు. ఈసారి కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ అభ్యర్థిగా ఖరారయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి ఉన్న ప్లస్ పాయింట్లు: బొత్స సోదరునిగా రాజకీయాల్లో గుర్తింపు, 2009లో కాంగ్రెస్లో గెలుపు, 2014లో ఓటమి, 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలుపు, 33% ఉన్న తూర్పు కాపుల బలం, వైసీపీ సంక్షేమ పథకాలే తనని గట్టెక్కిస్తాయని ఆశ. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే సాఫ్ట్వేర్ నిపుణుడు, రాజకీయ కుటుంబానికి చెందినవాడు, హోటల్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడ్డ యువకుడు, తాత పైడితల్లి నాయుడు 3 సార్లు బొబ్బిలి ఎంపీ, విజయనగరం మాజీ జడ్పీ చైర్పర్సన్గా చేయడం, మొదటి జాబితాలోనూ యువత కోటాల్లోనూ సీటు రావడం. వైసీపీ సంక్షేమ పథకాలు, బొత్స సోదరునిగా అభివృద్ధికి పాటుపడతారనే నమ్మకం, వైసీపీ మీద వ్యతిరేకంగా అస్త్రంగా చేసుకుంటున్న టీడీపీ, యువతను ఆకట్టుకోవడం టీడీపీ అభ్యర్థి లక్ష్యం. మరి చూద్దాం గజపతి నగర నియోజకవర్గ ప్రజలు ఈసారి ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మళ్ళీ బొత్స ఫ్యామిలీ వైపే ఆసక్తిగా ఉన్నారా, ఈసారి పొత్తు పార్టీ వైపు చూస్తున్నారా అన్నది చాలా కీలకంగా గజపతి నగర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి చూడబోతున్నాం.